అమ్మా బాగి, నాన్న చేసినట్టున్నారు. ఆ బాగి మళ్ళీ తప్పించుకుంది చంబా. మనోహరి, ఆ యాపిల్ పండును చూడు. ఆ పాము కాటుకి కాలకూట విషంతో ఆ పండు ఎలా అయిపోయిందో చూడు. బాగి కూడా అదే గతి పడుతుంది. బాగి కడుపులోని బిడ్డ కూడా అలాగే మారిపోతుంది. బాగి కాలకూట విషం నుంచి ఇప్పుడు తప్పించుకున్నా తర్వాత జరగబోయేది ఇదే. కాలా, వస్తున్నాను. ఏంటే బుసలు కొడుతున్నావు? నేను బుసబుస అంటవేంటి? మీరే నడవలేక ఆయాసంతో బుస కొడుతున్నారు. నేను బుస కొట్టడం ఏంటే? పామే! అయ్యో బాబాయ్, పామా! ఇంట్లో లోపలికి వెళ్ళేటట్టుంది. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, పాము పాము వచ్చింది. అయ్యో నాన్న, వచ్చింది నేను. ఎక్కడ సార్? ఇప్పుడే బాబు, పెద్ద పావుని ఇక్కడే చూశాను. చంబా, అదేంటి కాలా పాము పైన కదా, మరి ఈ పాము ఏంటి? మనోహరి, అదిగో పాము లోపలికొచ్చింది. చంబా, అది కాలాలా లేదే. ఇంకో పాముని రప్పించావా? నేను రప్పించలేదు, అదే వచ్చింది. ఈ పాము ఎందుకు వచ్చింది? బాగీని కాపాడడానికి. బాగిని కాపాడడానికి ఒక పాము రావడమా? అది మామూలు పాము కాదు. తన చెల్లి కోసం అరుంధతిని పాములా వచ్చింది. అరుంధతికి అలాంటి పవర్స్ ఇంకా ఉన్నాయా? తను పైకి వెళ్ళిపోయింది కదా. ఏమో మనోహరి, నాకు ఆ పాములో అరుంధతినే కనిపిస్తోంది. ఇప్పుడేం చేద్దాం? మనమేం చేయాల్సిన అవసరం లేదు. ఇందాక అమరేంద్ర పాముల స్ప్రే కొట్టించాడు కదా, ఆ వాసనకి అరుంధతి పామే స్పృహ కోల్పోతుంది. ఎవ్వరు చూడకుండా దాన్ని బయటికి తీసుకెళ్లి చంపేద్దాం. దాని పీడ విరగడవుతుంది. సూపర్ ఐడియా చంబా. మెదడు చాలా షార్ప్ గా పనిచేస్తుంది.
యాంటీ స్నేక్ స్ప్రే చేసినట్టున్నారు. నేను స్పృహ కోల్పోకముందే నా చెల్లిని కాపాడుకోవాలి. ఎక్కడ మావయ్య కనిపించట్లేదు? ఇక్కడే చూశాను బాబు, అట్నుంచి ఇలా వచ్చింది. అవును, చూడు ఇప్పటికే అది మత్తుగా ఉంది. ఇప్పటికే కొంచెం మత్తుగా అనిపిస్తుంది. బహుశా ఇంట్లోకి ఏమైనా వెళ్ళిందేమో బాబు. సార్ ఇంట్లో కంట మనోహరి, పాము ఇంట్లోకి వచ్చిందా? వచ్చిందమ్మా. ఇందాక అక్కడ అదిగదిగో ఆ మూలకెళ్ళింది. అవును సార్, ఇందాకటు పాము వెళ్ళడం చూసాం. భయంతో చేతులు కాళ్ళు ఆడక ఇక్కడే నిల్చుండిపోయాం. మీరు ఆ పావును వెతకండి, అది పైకి వెళ్ళకూడదు. దాన్ని ఇక్కడే పట్టుకోవాలి. రాథోడ్, సర్చ్. పట్టుకోవడానికి అదేవైనా పావురమా పిల్ల? పాము.